సృష్టిలో ప్రపంచంలో సమాజంలో మోస్ట్ సాక్రిఫైస్ చేసే జాబ్ ఏమన్నా ఉందా అంటే అదేంటంటే అమ్మల జాబ్, తల్లి జాబ్. ప్రతి అమ్మకి తప్పనిసరిగా కావాల్సిన ఒక ఏంటి బెస్ట్ గిఫ్ట్ ఏంటి మదర్స్ డే సందర్భంగా అడుగుతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి మనీ. ఎందుకు అంటే తల్లి బాధ్యత, తను అన్ని త్యాగాలు చేసి పిల్లల్ని చూసుకుని తన లైఫ్ తను చూసుకోకపోతే అందరూ పూజ చేస్తారు. సో ఈ మైండ్ సెట్ మారాలంటే ఏం చేయాలి? ఈ మైండ్ సెట్ మారాలి అంటే వీ షుడ్ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ మెన్ అండి. బికాస్ ఇంగ్లీష్ సినిమా గుర్తొస్తుంది, శ్రీదేవి గారి క్యారెక్టర్. అంటే అమ్మలు ఒకవేళ మీరు అన్నట్టు ఏదో సంపాదించడానికి ఏదో చేసి ప్రయత్నించినా కూడా అది ఆటల్లో అట్టుపండ్లా తీసి పడేస్తారు చాలా ఫ్యామిలీస్. ఏదో చేసుకుంటుంది తను నవ్వుకుంటారు. అక్కడ మొత్తం ఇల్లుని మేనేజ్ చేసే లోడు ఆమె, పిల్లల్ని పెంచే బాధ్యత ఆమె. లాట్ ఆఫ్ సింగిల్ మామ్స్కి నేను చెప్పేది ఒకటే, అమ్మలు వాళ్ళ హెల్త్ని బాగా నెగ్లెక్ట్ చేసుకుంటారు. ఏం చేయాలి డాక్టర్ మణిపవిత్ర? ప్రతి ఉమెన్ మినిమం 8,000 స్టెప్స్ ఎవ్రీ డే కనీసం లీస్ట్ చేయగలగాలి. 10,000 12,000 చేస్తే నథింగ్ లైక్ ఇట్. అంటే నీ డబ్బులు మనవి, నా డబ్బులు నావి కాదు. కాదు, అసలు కాదు. ఎందుకంటే నేను ఇంకో సైడ్ ఆఫ్ థింగ్స్ కూడా చూశాను. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. సృష్టిలో ప్రపంచంలో సమాజంలో మోస్ట్ సాక్రిఫైస్ చేసే జాబ్ ఏమన్నా ఉందా అంటే అదేంటంటే అమ్మల జాబ్, తల్లి జాబ్. ఇది జాబా అని అడిగితే బిడ్డని కన్నప్పటి నుంచి అలాగే పెంపకంలో అండ్ వాళ్ళు సెటిల్ అయ్యాక కూడా మానసికంగా శారీరకంగా అన్ని రకాల కూడా నలిగిపోయి పిల్లల్ని బాగా చూడాలనే ఒక తపన తల్లిలో ఉంటుంది, ప్రతి తల్లిలో. మదర్స్ డే సందర్భంగా ఐ హ్యావ్ విత్ మీ అ వెరీ వెరీ ఎమినెంట్ వెల్ నోన్ గెస్ట్, ఫౌండర్ ఆఫ్ మిలియన్ మామ్స్, డాక్టర్ మణిపవిత్ర. వృత్తిపరంగా వారు షీఈ్ అ డెంటిస్ట్, కానీ యాక్టివిస్ట్గా ముఖ్యంగా మహిళల హక్కుల కోసం, మహిళల శ్రేయస్సు కోసం చాలా అనేక యాంగిల్స్లో షీ హెస్ బీన్ పార్టిసిపేటింగ్. సో ఈ మిలియన్ మామ్స్ ఏంటంటే ప్రతి తల్లి ఎక్సర్సైజ్ చేయాలి, ఏదో విధమైన శారీరక వ్యాయామం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటుందనే కాన్సెప్ట్తో కొన్నేళ్ల క్రితం బయలుదేరి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు టాక్ టు హర్ అబౌట్ ఆల్ దిస్. డాక్టర్ మణిపవిత్ర, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. ఓ, ఇట్స్ సచ్ ఎ ప్లెజర్. ప్రతి అమ్మకి తప్పనిసరిగా కావాల్సిన ఒక ఏంటి బెస్ట్ గిఫ్ట్ ఏంటి మదర్స్ డే సందర్భంగా అడుగుతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి మనీ. మనీయా? మనీ మనీ మనీ. ఎందుకు అంటే హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నో డౌట్. కానీ ఒక హెల్త్ బేస్డ్ యాక్టివిటీ చేయాలి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ కంట్రోల్ లేక చాలామంది ఆగిపోతూ ఉంటారు. బికాస్ మనం ఈజీగా చెప్పచ్చు, ఒరే ఇంత టైం ఉంది, ఏం చేస్తున్నావు, వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కదా, యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ కదా అని చెప్పడం ఈజ్ వెరీ ఈజీ. అవును. బట్ ఖాళీ లేకుండా పొద్దునుంచి సాయంత్రం వరకు ఒకటి తర్వాత యాక్టివిటీ పెట్టుకుని దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. అవును, చాయిస్ లేకనే వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు పిల్లల్ని చూసుకుంటానికి. చాయిస్ లేకనే దే ఆర్ యునో, బికాస్ మనీ ఉందనుకోండి, దే విల్ బి ఏబుల్ టు ఎంప్లాయ్ పీపుల్, దే విల్ బి ఏబుల్ టు డెలిగేట్ టాస్క్ అండ్ దే విల్ బి ఏబుల్ టు ప్రయారిటైజ్ దెమ్సెల్వ్స్. చాలా వ్యాలిడ్ అండ్ వెరీ ప్రాక్టికల్ యాంగిల్ అది అని చెప్పి. అంటే మనీ మదర్కి ఇవ్వగలగాలి అంటే, మదర్స్ అందరికి రావాలంటే మనం ఫెసిలిటేట్ చేయగలిగింది ఏమిటి? సో ఇప్పుడు మనకి ట్రెడిషనల్గా ఒక సొసైటీ ఎలా క్రియేట్ అయింది అంటే మొత్తం ఫ్యామిలీ అంతా, ఒక ఊరంతా కలిపి పిల్లల్ని రేస్ చేసే సొసైటీ మంది. అవును. బట్ ఇప్పుడు మోడర్నిజం వచ్చి మనం ఇండిపెండెన్స్ అనుకుని సోలో ఫ్యామిలీస్ అనుకుని దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హూస్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ ద ఎంటైర్ మోడర్నైజేషన్. అదేమిటంటే అమ్మ. బికాస్ మిగతా వాళ్ళందరూ చేతులు దులిపేసుకున్నారు. యూనో పెద్దోళ్ళు మాది మేము చూసుకుంటాము అంటారు, హస్బెండ్ వెళ్ళి వర్క్ చేసుకుని వస్తాడు. బట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఒకే ఒక మనిషి మీద పడింది, విచ్ ఇస్ అమ్మ. అంటే అక్కడ మొత్తం ఇల్లుని మేనేజ్ చేసే లోడు ఆమె, పిల్లల్ని పెంచే బాధ్యత ఆమె. అంతే కదా, మార్కులు కూడా ఆవిడే బాధ్యత, వాళ్ళ బిహేవియర్ కూడా ఆవిడే బాధ్యత. అంటే సొసైటీకి ఏం సంబంధం లేదు. నువ్వు టీవీలో ఇష్టం వచ్చినట్టు వేసుకుని వాళ్ళకి డిజిటల్ మీడియాలో పెంట అన్ని వాళ్ళు ఎక్స్పోజ్ అయినా దానికి కారణం ఒకే ఒక పర్సన్, దట్ ఈస్ అమ్మ. అంతే కదా, అమ్మల్నే అంటారు. సో ఐ ఫీల్ ద పర్సన్ హూ స్ట్రగ్లింగ్ ద మోస్ట్ ఇన్ దిస్ సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ అల్ట్రా మోడర్నైజేషన్ అండ్ గ్రోత్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ అ ఉమెన్, బికాస్ షీ స్టిల్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ దట్ రెస్పాన్సిబిలిటీ. యా,
ఇక్కడ ఒక కీలక విషయం, మిలియన్ మామ్స్ మీరు మొదలుపెట్టినప్పుడు వ్యాయామం అవసరం అని మొదలుపెట్టారు. ఆఫ్ కోర్స్ యువర్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ చాలా మంది రెవల్యూషన్ వస్తుందా మెల్లిగా వస్తుందని చెప్పొచ్చు కదా? ఆల్రెడీ వచ్చేసింది. థ్యాంక్స్ టు కోవిడ్ హ్యాస్ యాక్సిలరేటెడ్ ద ప్రాసెస్. మేము ఎన్నో సంవత్సరాలు పట్టాలనుకుంది, ఫటాక్ అని అవేర్నెస్ తీసుకొచ్చి ఎవ్రీవన్ ఈజ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫిజికల్ హెల్త్. అది కానీ ఇక్కడ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడదాం. అమ్మలకి అవుట్లెట్ అసలు ఉండదు. అంటే ప్రతి తల్లికి ద లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్ ఎంత చేయాలన్నది దానికి అసలు కొలమానమే లేదు. ఎందుకంటే అది మనం ముఖ్యంగా మన భారతీయ సమాజంలో ఎంత పెట్టేసామంటే ఆ బాధ్యతని, తల్లి బాధ్యత, తను అన్ని త్యాగాలు చేసి పిల్లల్ని చూసుకుని తన లైఫ్ తను చూసుకోకపోతే అందరూ పూజ చేస్తారు. సో ఈ మైండ్ సెట్ మారాలంటే ఏం చేయాలి? ఈ మైండ్ సెట్ మారాలి అంటే వీ షుడ్ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ మెన్ అండి. బికాస్ ఇక్కడ మనము ఓన్లీ ఉమెన్తో వర్క్ చేస్తే సరిపోవట్లేదు అనే రియలైజేషన్ నాకు ఇన్ లెస్ దెన్ 3 years ఆఫ్ స్టార్టింగ్ మిలియన్ మామ్స్ నాకు అర్థమైపోయింది. ఎందుకు అంటే ఉమెన్ ఓకే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళే తీసుకుంటారు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళే తీసుకుంటారు. బట్ వాట్ అబౌట్ మ్యాన్? ఈజ్ హీ ఏబుల్ టు యాక్సెప్ట్ హర్ గ్రోత్? ఈజ్ హీ ఏబుల్ టు అడ్జస్ట్ టు హర్ changing mindset? Men are not able to adapt to the changing circumstances. I feel strongly మెన్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్కి, మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళు మారకపోతే మనం ఓన్లీ మదర్స్ని ఎంపవర్ చేసినంత మాత్రాన వాళ్ళు వెళ్ళి హ్యాపీగా చేసుకునే పరిస్థితి లేదు. రైట్. సో యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ సొసైటీ మనం అంతా కూడా మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. మైండ్ సెట్ని మార్చుకుని ఏం చేయాలి అంటే వీ షుడ్ బి ఏబుల్ టు లుక్ ఎట్ ఒక మదర్కి కూడా చాయిస్ ఇవ్వాలి, ఆమెకి కూడా సాక్రిఫైస్ చేస్తే అదేదో పెద్ద గొప్ప విషయం కాదు, మన బాధ్యత మనం నిర్వర్తించాలి అనేది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇట్ కుడ్ బి అ సన్, ఇట్ కుడ్ బి అ డాటర్, ఇట్ కుడ్ బి అ హస్బెండ్, ఇట్ కుడ్ బి పేరెంట్స్, ఇట్ కుడ్ బి ఇన్-లాస్, వీళ్ళంతా కూడా సపోర్ట్, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అవును, అంతే కదా. మనం ఇంగ్లీష్ సినిమా గుర్తొస్తుంది, శ్రీదేవి గారి క్యారెక్టర్. అంటే అమ్మలు ఒకవేళ మీరు అన్నట్టు ఏదో సంపాదించడానికి ఏదో చేసి ప్రయత్నించినా కూడా అది ఆటల్లో అట్టుపండ్లా తీసి పడేస్తారు చాలా ఫ్యామిలీస్. ఏదో చేసుకుంటుంది తను నవ్వుకుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. కామన్ సీన్ కదా ఇది. అవును, మా అత్తగారు ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ హర్ ఫర్ దాట్. బికాజ్ మా ఫాదర్ కన్నా కూడా మా అత్తమ్మ షీఈ్ రియలీ గుడ్. ఎవరైనా ఉమెన్ గ్రో అవుతుంది అంటే, ఏమైనా యాక్టివిటీ చేస్తుంది అంటే ఇన్సెక్యూరిటీ అనేది ఒక హస్బెండ్లో రావడం చాలా చాలా నార్మల్. మా అత్తమ్మ మాటికి మా హస్బెండ్కే కౌన్సిలింగ్ చేస్తారు. అని అంటారు, అరే నీకు ఎంత అదృష్టం రా, అంత మంచి అమ్మాయి ఉంది, ఆమెను సపోర్ట్ చేయడమే మన గ్రోత్ రా అని. అంటే ఆవిడ అట్లా సపోర్ట్ చేయబట్టే మా హస్బెండ్ వింటారు. అట్లా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు తను ఎంత పాజిటివ్ ఎంత ఉన్నా కూడా ఇంత చాలుగా ఇంకా ఎంత అనేది ప్రతి ఒక్కరికి అందని క్వశ్చన్. బట్ ఒకవేళ నేను గ్రో అవ్వాలి అంటే ఎవరో నాకు సపోర్ట్ చేస్తే నేను గ్రో అవుతాను అనే ఆలోచన ఒక ఉమెన్ పక్కన పెట్టేసి, నేను గ్రో అవుతే నాతో పాటు నా ఫ్యామిలీ కూడా ఆటోమేటిక్గా అడాప్ట్ అయ్యి గ్రో అవుతుంది అనే నేచర్లోకి మనం వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, సైమల్టేనియస్గా మనకున్న చుట్టుపక్కల ఉమెన్ కూడా ఆ పరిస్థితిని మెన్కి ఎక్స్ప్లెయిన్ చేయగలడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. రైట్, చాలా మంచి పాయింట్ ఇది. డాక్టర్ మణిపవిత్ర, మీ ఎక్స్పీరియన్స్లో మీరు సింగిల్ మామ్స్ని చూసుంటారు చాలా సందర్భాల్లో. సింగిల్ మామ్స్కి ఫెసిలిటేట్ చేయవలసిన కీలకమైన విషయం ఏమిటి? నేను ఏమంటానంటే స్వప్న గారు, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సింగిల్ మామ్స్. సాడ్లీ మెజారిటీ ఆఫ్ ద మ్యారీడ్ ఉమెన్ ఆర్ సింగిల్ మామ్స్ ఇన్ ఇండియన్ సొసైటీ. అంతే. కానీ అది ఒక హస్బెండ్ అనేవాడు ఉన్నాడు కాబట్టి ఓకే మేము మ్యారీడ్ అని చెప్పుకుంటామే తప్ప, ఐ స్ట్రాంగ్లీ థింక్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ అ సింగిల్ మమ్. వితౌట్ సపోర్టే చాలామంది మదర్స్ చేసుకుంటున్నారు. బట్ ఇంకా ఇక్కడ యాడెడ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సింగిల్ మదర్స్కి కంపానియన్షిప్ మాట్లాడటానికి, ఆ సపోర్ట్ ఇస్తానికి, ఆ ఫ్రస్ట్రేషన్ చూపిస్తానికి మాట్లాడటానికి కూడా ఇంకొకరు లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. బట్ మనం కనుక ఒక ఉమెన్ ఇంకో ఉమెన్కి కనుక సపోర్ట్ చేసుకోగలిగితే, రైట్, ఇఫ్ యూ హ్యావ్ వన్ గుడ్ ఫ్రెండ్ నో, మొత్తం గేమ్ విల్ బీ చేంజింగ్. రైట్, లైక్ లాట్ ఆఫ్ సింగిల్ మామ్స్కి నేను చెప్పేది ఒకటే, మీరు ఒక్కళ్ళే అనే ఆలోచన పక్కన పెట్టండి. మీకు ఒక హస్బెండ్ ఉంటేనే మీరు ఏదో చేసేస్తారు, హస్బెండ్ ఉన్న లేడీస్ ఏదో చేసేస్తున్నారని ఆలోచించద్దు. హస్బెండ్ ఉన్న లేడీస్కి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు చెప్పుకోలేక బాధపడుతున్నారు లోపల. మీకు అట్లీస్ట్ మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు, ఎవరో లేరు అనే బాధ వీళ్ళని ఆపుతుంది. అవును, ఆ ఆలోచన మార్చేసేయండి. మిమ్మల్ని ఆపడానికి కూడా ఎవరు లేరు అనే రియలైజేషన్కి మీరు ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో, దట్స్ వెన్ యూ విల్ బీ ఏబుల్ టు రియలీ ఎంబ్రేస్ గ్రోత్. Don't think you are alone. Most of us are alone. Some of us are married. Some of us are solo. You don't have anyone to stop you.
బట్ ఓవరాల్గా అంటే మీ ఎక్స్పీరియన్స్లో మోస్ట్ ఎక్స్ట్రీమ్ కేసు ఏం చూసారు మీరు? అంటే అమ్మలకి నిజంగా చాలా ఒక అన్యాయమైన పరిస్థితిలో వాళ్ళు ఉండి అన్నీ ఉండి కూడా ఒక ఎమోషనల్గా కావచ్చు లేదు రెస్పాన్సిబిలిటీ బర్డెన్ పరంగా చాలా జడ్జ్మెంటల్గా సొసైటీ ఉన్న సిచ్యువేషన్స్ చూసారా? చాలా చూస్తామండి, బికాజ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ దట్ ఈస్ వాట్ వీ డీల్ విత్. చాలామంది మదర్స్ రైట్ నా మా దగ్గరకు వచ్చేది దే వాంట్ టు బిల్డ్ దేర్ ఫైనాన్సెస్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతోనే వస్తారు. కానీ ఎంత బాధ అనిపిస్తుందంటే ఒక 20-30 years పిల్లల కోసము కెరియర్ అన్నీ మానేసి వాళ్ళు ఏదో ఫ్యామిలీ కోసం చేసేస్తున్నామని ఫీల్ అయిపోతా పిల్లల్ని ఎప్పుడైతే పెద్ద చదువులకి పంపించాల్సిన సిచ్యువేషన్లో హస్బెండ్ ఇన్కమ్ సరిపోదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అప్పుడు హస్బెండ్ ఎవరిని బ్లేమ్ చేస్తారు తెలుసా? మొత్తం నేనే చేస్తున్నాను, నువ్వేం చేసావు అని మదర్స్ని ఒక భయంకరమైన మెంటల్ స్టేట్లోకి తీసుకెళ్తారు. అవును. సో వీళ్ళు ఇన్ని ఇయర్స్ నేను ఏం చేశాను, ఇదేంటి నేను ఫ్యామిలీ కోసం చేశాను అనుకుంటే ఈయనేంటి నన్ను ఇట్లా అంటున్నాడు అనే ఆ బాధ ఉంటుంది చూడండి. అవును. దట్ ఈస్ రియలీ రియలీ వాళ్ళు వింటుంటేనే నా కళ్ళలోకి ఇట్లా నీళ్ళు వస్తాయి. ఫస్ట్ ఆ ఫేజ్. సెకండ్ ఫేజ్, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా పని చేసుకుంటూ ఉంటారు. ఓకే, అమ్మాయి శాలరీ ఒక 2-3 times హస్బెండ్ కన్నా ఎక్కువ ఉంటుంది, కానీ బయటకు ఎవరికి చెప్పరు, నాకు ఎక్కువ ఉంది అని చెప్పరు, ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. కానీ పిల్లలు పుట్టే టైంకి వాళ్ళు 2-3 years వచ్చే టైంకి ప్రెషర్ ఎవరి మీద పడుతుంది అంటే ఉమెన్ మీద పడుతుంది. ఎవరు హస్బెండ్కి ఆమె నీకన్నా ఎక్కువ సంపాదిస్తుంది కదా నువ్వు ఉండి చూసుకో అనే సిచ్యువేషన్ ఇంకా లేదు మార్కెట్లో. చెప్పరు బయట, తను తగ్గాలి. ఇక్కడ ఈ అమ్మాయికి 3 times more salary than హస్బెండ్. ఒక సిచ్యువేషన్లో అమ్మాయి షీ ఈజ్ హ్యావింగ్ 3 times more salary than హస్బెండ్, కానీ షీ వాజ్ మేడ్ టు లీవ్ ద జాబ్. మ్యామ్ అసలు మాకు తినడానికి ఎలా నడుస్తుంది మ్యామ్, ఆయన శాలరీతో మేము బతకనే లేము, చెప్పినా ఎవరు అర్థం చేసుకోరు, నన్ను మార్పిస్తారు. ఆవిడ డబ్బులు మరి అంటే ఉపయోగపడతాయి కుటుంబానికి కూడా అనుకోవచ్చు కదా, అనుకోవట్లే, ఇంకా అంత రాలేదు. వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ అవేర్నెస్. అదే నేనేం చెప్తాను, నిన్ను ఎంత ప్రెషర్ సిచ్యువేషన్లో పెట్టినా డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ పవర్. నీకు వచ్చే జీతం నువ్వు ఒక మనిషికి ఇవ్వు, పర్లేదు, నీకు ఈ మనీ వచ్చింది వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని వాళ్ళు నేను టర్న్ చేస్తారు, చెప్తానే ఉంటారు, సంబంధం లేదు, ఎంప్లాయ్ అండ్ డెలిగేట్ అంతే తప్ప జాబ్ని వదలొద్దు అని చెప్తాను. బట్ చాలా వరకు వదిలేసి వస్తారు. వాళ్ళని మళ్ళీ గ్రౌండ్ అప్ నుంచి బిల్డ్ చేయాలంటే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండదు. 1.5 year 2 years గ్యాప్ వచ్చేస్తుంది కెరియర్లో, పిల్లల్ని చూసుకుంటానికి ఉండదు, హస్బెండ్ శాలరీ సపోర్ట్ చేయదు ఇంకొకరిని ఎంప్లాయ్ చేసుకుంటానికి. హౌ కెన్ వీ హెల్ప్? అంతే కదా. అండ్ ఈ సూపర్ మామ్ అనే కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేస్తూ ఇంట్లో అన్నీ చూసుకోవాలనే ఒక ప్రెషర్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టు జాబ్ మాన్పించకపోయినా కూడా షీ హ్యాస్ టు వర్క్, కమ్ బ్యాక్ హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద హోమ్ ఆల్సో. అండ్ గిల్ట్ అండి, ఫర్గెట్ అబౌట్ షీ హ్యాస్ టు టేక్ కేర్. ఒక భయంకరమైన గిల్ట్ మదర్కే ఉంటుంది. ఆమె పని చేసేటప్పుడు కూడా అరే ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు, అరే నేను తప్పు చేశానేమో, ప్రతి దానికి వేరే వాళ్ళు అనక్కర్లా, ఈమె ఫస్ట్ బాధపడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడేమో అరే నా పనికి నేను ఇంజస్టిస్ చేస్తున్నాను, అక్కడ ఈ టాస్క్ నేను ఫినిష్ చేయాలి. బికాస్ ఇండియాలో ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అస్సలు ఆ కాన్సెప్టే ఎగ్జిస్ట్ కాదు మనకి. అవును. సో అక్కడ వర్క్లో ఏమో షీ ఫీల్స్ గిల్టీ, అరే నేను మదరు, నేను ఇది కాబట్టి నేను ఇంకా వర్క్ తీసుకోలేకపోతున్నాను గిల్ట్. ఇంట్లో వర్క్కి వెళ్తేమో అరే పిల్లల్ని వదిలేసి వచ్చాను, ఇది ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే గిల్ట్. రెండు సైడ్ గిల్ట్ విల్ బి దహించుకుపోతారు అంటారు చూడండి. దట్స్ వాట్ దే విల్ బి గోయింగ్ త్రూ. పవిత్ర, మీరు డబ్బులు కావాలి అమ్మకి, ప్రతి అమ్మకి మనం అనుకుంటాం అమ్మకి డబ్బులు ఎందుకు, అన్నీ ఇస్తున్నాం కదా, బోల్డ్ అంతా ప్రేమ ఇస్తున్నాం, ఇలా వేగ్గా చెప్తాం. అమ్మ చేతిలో డబ్బులు ఉండాలి, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఉండాలి. ఎంత డబ్బులు ఉండాలి, ఏ అవసరాలకి అది ఉండాలి? నేనేం చెప్తానంటే ఫస్ట్ అయితే మిమ్మల్ని ఎవరైనా జాబ్ మానేయమన్నా లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీ నో అన్నారు అనుకోండి, సరే ఆ మనీ నా బ్యాంక్ అకౌంట్లోకి వేసే నేను చేసేస్తా అని చెప్తాను. అంతే సింపుల్ లాజిక్. అంటే 1,00,000 రూపాయలు ఎవరో సంపాదించిన ఆమె నిన్ను మా అనిపించు అని చెప్పారు అనుకోండి, మనకి బోల్డ్ ఉన్నాయంటే నీకు బోల్డ్ ఉండొచ్చు, బట్ దట్ బోల్డ్ ఇస్ నాట్ ఇనఫ్. ఇవాళ ఒక్క రోజుకే కాదు, నెక్స్ట్ 5 years వరకు ఒక కెరియర్లో గ్యాప్ వచ్చి మళ్ళీ రీబిల్డ్ చేసుకుని మళ్ళీ ఎడ్యుకేషన్ తీసుకుని వెళ్ళేంత మనీ ఉందా? అంత సపోర్ట్ చేయగలుగుతారా? ఈ కాన్వర్జేషన్ లేకుండా అసలు ఫైనాన్స్ని వదలద్దు, మీ జాబ్ని మీరు వదలటానికి వీలే లేదు. ఎవడైనా ఓకే నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయన్నారా, సరే నాకు 1,00,000 రూపాయలు వస్తాయి కదా, ఆ 1,00,000 రూపాయలకి సరిపడా నాకు బ్యాంక్ అకౌంట్లో నెల ఇవ్వడం కాదు, ఆ 1,00,000 రూపాయలు నెల ప్రొడ్యూస్ చేసే కోర్ అమౌంట్ పెట్టండి. నేను మిమ్మల్ని చాచి అడగాల్సిన అవసరం లేదు, నోరిప్పి అడగాల్సిన అవసరం లేదు. 1,00,00,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పెట్టి దాని మీద వచ్చే మనీ నేను ఎవరిని అడుక్కోకుండా గిల్ట్ ఫీల్ కాకుండా వచ్చే మనీ మీరు పెట్టగలిగిన రోజు నన్ను మాన్పించమని చెప్పండి అని చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి.
మీరు మాట్లాడకపోతే తర్వాత నేను ఒక్క మదర్ని కూడా హ్యాపీగా చూడలేదండి. ఓ 10 years తర్వాత మదర్ని చూడలా, టీనేజ్ మదర్ని చూడలా, కాలేజ్కి వెళ్ళిన మదర్ని చూడలా, పెళ్ళిపోయిన మదర్ని చూడలేదు. అలా మాతృత్వం అన్నిటికంటే చాలా గొప్ప ఒక అనుభవం కదా లైఫ్లో. బట్ ఇప్పుడు మనం ఉమెన్ మ్యాన్ ఇద్దరం ఈక్వల్ అని ఎడ్యుకేట్ చేస్తున్నాం కదా, ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఎంపవర్ చేస్తున్నాం. ఎంపవర్ చేసి నువ్వు అన్నీ మానేసాయి అని అప్పుడు వాళ్ళని ఏం చూస్తాము, నువ్వు చేతికని వాళ్ళ కిందే చేస్తావు. నువ్వు సాక్రిఫైస్ చేసావని నెత్తి మీద పెట్టుకున్న పూజించడం ఇప్పటివరకు నాకు కనపడలేదు. చేరు పైపెచ్చు నువ్వు ఎంత తినాలి, సపోజ్ నువ్వు ఏదో రోజు చిన్న కోరిక నీకు బయటకు వెళ్ళి ఏదో తినాలనిపించింది, ఏదో కొనుక్కోవాలనిపించింది, దానికి కూడా అది అవసరమా కాదా నీకు డబ్బులు ఇచ్చేవాడే చెప్తాడు. డబ్బులు ఇచ్చేవాడే చెప్తాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు, అందరు చెప్తారు. అవసరమా, తుమ్కు జానా జరూరీ హే, నీకు వెళ్ళాల్సిన అవసరం ఉందా అని. అంతేనా? నేనేం చేయాలో చెప్పేది ఎవరు? నువ్వు. నాకు ఐ హ్యావ్ ఎన్ ఏజెన్సీ యాజ్ ఎ మదర్. నాకు ఒక చాయిస్ ఉంది. సో నా చాయిస్ని ఎక్సర్సైజ్ చేయడానికి నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఈ కథలన్నీ చెప్పు వింటాను, ఇవ్వలేనప్పుడు మాట్లాడొద్దు. నేను చేసే పని నన్ను చేసుకొని. ఇది చాలా మంచి పాయింట్. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్గా బెటర్ కేస్ సినారియో, ఉద్యోగం మానమని చెప్పరు వైఫ్కి, కానీ ఆ వైఫ్ ఎంతవరకు తనకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకోవాల్సిన అవసరం ఉందా, అంతా ఇంటికి ధారపోస్తే పర్వాలేదంటారా అవుట్ ఆఫ్ ఫర్ హ్యాపీనెస్? బోత్ ఫ్యామిలీలో ఇద్దరికి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు మ్యాన్ ఎట్లయితే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో ఉమెన్ కూడా ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్గా తీసుకోవాలి. అంటే నీ డబ్బులు మనవి, నా డబ్బులు నావి కాదు, అసలు కాదు. ఎందుకంటే నేను ఇంకో సైడ్ ఆఫ్ థింగ్స్ కూడా చూసాను. అంటే హైలీ ఎంపవర్డ్ ఉమెన్ ఇంకో రకమైన ట్రబుల్ కూడా క్రియేట్ చేస్తున్నారు సొసైటీలో. అదే మనకి ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే హస్బెండ్ డబ్బులతో ఏమో మొత్తం ఇన్వెస్ట్మెంట్, ఇదేమో నా డబ్బులు నా షాపింగ్కి అనుకుంటే అది కూడా చాలా తప్పు. మనము ఈక్వాలిటీ కోసం చూస్తున్నాము, అంటే కలిపి బిల్డ్ చేద్దాము, కలిపి నెక్స్ట్ జనరేషన్ని బిల్డ్ చేద్దాము. సో నీ మనీ, హస్బెండ్ మనీ, బోత్ ఆఫ్ యూ ఆర్ ఈక్వల్లీ కాంట్రిబ్యూటింగ్. అంటే ఇప్పుడు నా శాలరీ 1 lakh ఉండి వైఫ్ శాలరీ 15,000 ఉంది అనుకోండి, నువ్వు 15,000 ఇవ్వు, నేను 15,000 ఇస్తామని అంటాం కాదు. నీ దాంట్లో 10%, నా దాంట్లో 10%. సో ప్రపోర్షన్ ఆఫ్ ద శాలరీ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నాట్ అమౌంట్. ఓకే, ఒకవేళ వైఫ్ 3 lakhs సంపాదిస్తుంది, హస్బెండ్ 1 lakh సంపాదిస్తున్నాడు అనుకోండి, నేను 50,000 ఇస్తే ఆవిడ 1,00,000 ఇవ్వాలి. దట్ ఈస్ అ ప్రపోర్షన్, ఇట్ ఈస్ అ పర్సంటేజ్ ఫర్ కామన్ నీడ్స్. రైట్. ఓకే, అంటే మన ఫ్యామిలీ మనం టుగెదర్, పిల్లలకి ఇంత ఖర్చు, నా ఇంటికి ఇంత ఖర్చు, నా కార్కి ఇంత ఖర్చు, కామన్ ఫండ్లోకి ఒక పర్సంటేజ్ వెళ్ళిపోవాలి. నా ఫ్యూచర్ గ్రోత్, నీ ఇండివిజువల్ గ్రోత్, నా ఇండివిజువల్ గ్రోత్, ఒకవేళ నాది నీది అనుకుంటే నీ ఇండివిజువల్ గ్రోత్, నా ఇండివిజువల్ గ్రోత్ టుగెదర్. అంటే సరే, పిల్లలకి ఫ్యూచర్ బడ్జెట్, ఈ అన్నీ కలిపి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి. ఇందులో నువ్వు గొప్ప నేను గొప్ప కాదు, ఎవరి టాలెంట్ బట్టి ఎవరో ఒకరు గొప్ప అవుతారు. ఇద్దరు కెనాట్ బి ఈక్వల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రైట్, వీ కెన్ నెవర్ బి ఈక్వల్. మ్యాన్ అండ్ ఉమెన్ కెన్ నెవర్ బి ఈక్వల్. బట్ ఎవరి టాలెంట్ మీద ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ పర్సంటేజెస్ వరకు వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్. రైట్, దట్స్ అ ఫేర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. అంటే కల్చరలీ మనకు అఫ్ కోర్స్ ఇది మనం చాలా ఐడియల్ సిచ్యువేషన్స్ మాట్లాడుకుంటున్నాం. కల్చరలీ ప్రతి వే ఆఫ్ లైఫ్లో మనకి అక్రాస్ కంట్రీస్, అక్రాస్ కల్చర్స్, అక్రాస్ రిలీజన్స్ చాలా డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఈ మనీ గురించి బిలీఫ్ సిస్టమ్స్ చెప్తున్నాను. బట్ మీరు అన్నట్టు ఒకవేళ హౌస్ వైఫ్స్గా ఉండే అమ్మలకి ఏ విధమైన గ్రాటిఫికేషన్ లేకపోతే, ఒక మదర్స్ డేకి ఏదో గిఫ్ట్ ఇవ్వడం కాదు, బట్ వాట్ కెన్ చిల్డ్రన్ డూ అంటే వాళ్ళని మరింతగా ఎంపవర్ చేయడానికి చేతిలో చేతిలో డబ్బులు పెట్టాలా, లేకపోతే వాళ్ళ పేరున ఫండ్ వేయాలా? వాట్ యూ ఫీల్? కిడ్స్ చేయాల్సింది ఏంటి అంటే అమ్మ మనసుని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మనసుని తెలుసుకుని ఆ నీడ్స్కి ఈజ్ దేర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఎన్ ఏజెన్సీ ఇన్, అంటే ఆమె వాయిస్ ఎక్కడన్నా వినపడట్లేదా? ఇక్కడ డబ్బులు, మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ చాయిస్ అండి. బట్ ఆ చాయిస్ ఎక్సర్సైజ్ చేస్తానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అవును, ఒక మంచి మాట, నువ్వు చెయ్యగలవు, నీకు ఏం కావాలి అని మదర్లో ఉన్న స్కిల్ని మనం బిల్డ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఫండ్ క్రియేట్ చేసినా, ఒక ఏమంటాము ఇంత మనీ ఇచ్చినా అది టెంపరీ. బట్ ట్రూగా ఆమెను ఎంపవర్ చేయగలుగుతామా, ఆమె రియల్ నీడ్ని మనం గుర్తించి మనం సపోర్ట్ చేయగలుగుతామా, దట్ విల్ ఆటోమేటిక్లీ గివ్ హర్ కాన్ఫిడెన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్, షీ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్, ఇట్ వాజ్ హర్ చాయిస్, షీ ఈజ్ అ డాక్టర్, తను కూడా డెంటిస్టే. తన డెంటల్ ప్రాక్టీస్ని నా పెళ్ళయ్యాక షీ లెఫ్ట్ బికాజ్ ఇంకా చాలు అని వదిలేసింది. బట్ షీ లవ్స్ టు సర్వ్ ద సొసైటీ. అంటే సొసైటీకి హెల్ప్ చేయడం దానికి చాలా చాలా ఇష్టం.
ఇప్పుడు ఆమెను నువ్వు సంపాదించు అంటే దట్ ఈస్ నాట్ హర్ హ్యాపీనెస్. అంతే కదా కదా. సో మనీ అనేది నేను ఏ దీనికి చెప్తున్నాను, మనీ అనేది మన కోసమనే కాదు, మనీ గివ్స్ యూ ద చాయిస్ టు మేక్ అదర్ డెసిషన్స్. దేనికోసం ఇప్పుడు మా అమ్మ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి సర్వ్ చేయాలనుకోండి, దట్ ఈస్ ద చాయిస్ దట్ ఐ నీడ్ టు రెస్పెక్ట్. ఐ కాంట్ టెల్ హర్ నువ్వు డబ్బులు సంపాదించు అని మా అమ్మకి చెప్పలేను. అలా చెప్పలేము. అలా అని ఇప్పుడు అవసరమా నీకు అక్కడికి వెళ్ళి సేవ్ చేసే బదులు ఫ్యామిలీకి చేయొచ్చు కదా. నువ్వెవరు చెప్పడానికి? ఇంత లైఫ్ మా కోసం లివ్ చేసింది. నౌ అట్లీస్ట్ షీ హ్యాస్ టు లివ్ ఫర్ హర్ సెల్ఫ్. నో, షీ లవ్స్ గిఫ్టింగ్ పీపుల్. మా చుట్టాలందరికీ ఒక 30-40 గిఫ్ట్స్ కొంటుంది ఎక్కడికి వెళ్ళినా. సో మా అమ్మకి నేను సపోర్ట్ చేయాలంటే నేను ఎట్లా తన ఇష్టానికి నేను సపోర్ట్ చేయగలుగుతాను. డోంట్ క్వశ్చన్ హర్ ఫర్ వాట్ షీ నీడ్స్ మనీ. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అరే నువ్వు ఈ డబ్బులు నువ్వు వెళ్ళి ఫిట్నెస్లోనే ఖర్చు పెట్టు, నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి, నువ్వు అది చెయ్యి, అట్లా కాదు. తన మనసును అర్థం చేసుకుని తన డీపెస్ట్ కోరిక దేని మీద ఉందో దాన్ని నేను సపోర్ట్ చేయగలిగితే దెన్ ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్. అంటే ఇది సో ఇప్పుడు మీరు వెల్త్ గురించి మనం మాట్లాడాం. హెల్త్ చాలా ఇంపార్టెంట్ విషయం. అమ్మలు వాళ్ళ హెల్త్ని బాగా నెగ్లెక్ట్ చేసుకుంటారు. ఏం చేయాలి డాక్టర్ మణిపవిత్ర? హౌ డు you take care of your mom's health, or how do you let her take care? రైట్, మీరు ఇందాక చెప్పినట్టు హెల్త్లో ఫస్ట్ థింగ్ ఐ వుడ్ ప్రయారిటైజ్ మెంటల్ హెల్త్ అండి. మనం ఎంతసేపు ఫిజికల్ హెల్త్ మనం కనిపించే దాని మీదే మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెంటల్ హెల్త్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యోగా. మెంటల్ హెల్త్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్. రైట్, మెంటల్ హెల్త్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ గ్రాటిట్యూడ్, టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ, బికాస్ లైఫ్ విల్ నెవర్ బీ ఐడియల్. కరెక్ట్, మనకి అన్ని ఇష్టమైన సిచ్యువేషన్స్ మనకి ఎప్పుడు ఉండవు. రైట్, సో లెట్స్ ప్రయారిటైజ్ ఏ సిచ్యువేషన్లో కూడా మనం ఆనందంగా ఎట్లా ఉండగలుగుతాము, ప్రతి సిచ్యువేషన్ని మనకి అకార్డింగ్ ఎట్లా మలుచుకోగలుగుతాము, ఆ రెసిలియన్స్ని మనం ప్రాక్టీస్ చేయగలగాలి ఫస్ట్ థింగ్. దెన్ ఫిజికల్ హెల్త్, మినిమం 8,000 steps ఇస్ నాన్ నెగోషియబుల్. అవునా? ప్రతి అమ్మకి 8,000 అడుగులు మినిమం. అది కనీసం లీస్ట్ ప్లీజ్ కనీసం అది నడవండి. ఎందుకంటే అది నడిస్తే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్లో బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మేము ప్రెగ్నెంట్ ఉమెన్కే మా హాస్పిటల్లో వాకింగ్ ఇస్ మ్యాండేటరీ అని చెప్తూ ఉంటాం. మనం బెడ్ రెస్ట్ అట్లా కాకుండా ప్రతి ఉమెన్ మినిమం 8,000 steps ఎవ్రీ డే కనీసం లీస్ట్ చేయగలగాలి. 10,000 12,000 చేస్తే నథింగ్ లైక్ ఇట్. రైట్, మినిమం 8,000 steps. అండ్ ఆఫ్టర్ నైట్ 6 తర్వాత అవాయిడ్ ఈటింగ్ ఫుడ్. అంతేనా? మనం ఏమంటాం అంటే మరి రోజంతా కష్టపడము, అలసిపోయాము, సాయంత్రం టీవీ చూస్తాను, ఫోన్ చూస్తాను, మా హ్యాపీనెస్కి ఫుడ్ని చూస్ చేసుకోవద్దు. కరెక్ట్, డోంట్ చూస్ ఫుడ్ యాజ్ అ వే ఆఫ్ యువర్ యునో ఫుడ్ తింటే హ్యాపీ, అన్ని జంక్ తింటే గొప్ప, అట్లా కాదు. లెట్స్ నాట్ మేక్ ఫుడ్ అవర్ కంఫర్ట్ జోన్. రైట్, ఎందుకంటే ఈజియెస్ట్ ఆప్షన్. చాలా మంది ఉమెన్ చేసే మిస్టేక్ అదే. వాళ్ళు ఎమోషనల్లీ డిస్టర్బ్ ఉంటే ఫుడ్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ అంటే అందరూ రెస్టారెంట్కి కలిపి రాత్రిపూట తిరగడం అనుకుంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్తో కూడా కిటీ పార్టీలకి వెళ్ళి అడ్డమైన ఫుడ్ తిని అది కరెక్ట్ అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. అది నిజంగానే చాయిస్లెస్నెస్ నుంచి వచ్చే. సో హెల్ప్లెస్నెస్ని ఫుడ్ మీద చూపించద్దు. అవును. సో 6 to 7 తర్వాత ఫుడ్ అవాయిడ్ చేయడం, ఆ రెస్ట్రిక్షన్ ఇంపార్టెంట్. మనకి ఇష్టమైంది చేయాలంటే ఆ ప్రతాపం ఫుడ్ మీద చూపించద్దు. మన మీద చూపిద్దాం, మన హెల్త్ మీద చూపిద్దాం, మన మైండ్ సెట్ మీద, కంట్రోల్ మీద చూపిద్దాం. డిలేడ్ గ్రేటిఫికేషన్. దీనికి అదర్ సైడ్ ఏంటంటే అమ్మలకి బాడీ షేమింగ్ చాలా ఎక్కువ మన సొసైటీలో. కొంచెం అమ్మ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెకండరీ సిటిజన్ లాగా వాళ్ళకి వయసు అయిపోయిందనే ఒక మైండ్ సెట్లోంచి ఆపరేట్ అవుతారు. వయసు అవ్వడం కూడా తప్పు కాదు, బట్ దాని ఒక బ్యాడ్ జడ్జ్మెంట్గా, దాని నుంచి వచ్చే ఇతరత్ర బాడీ షేపుల గురించి, వాళ్ళు వయసు అయిపోయిన ముడతలు వచ్చేసాయని, పొట్ట చుట్టూ ఫ్యాట్ వచ్చిందని, ఇలా రకరకాలుగా చెప్తారు. హౌ కెన్ దట్ చేంజ్ సొసైటీలో? సో ఏజిజం ప్రతి ఒక్కరికి తప్పని విషయం. కమెంట్ చేసే ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు కూడా ఏజ్ అవుతావు, నీ స్కిన్ కూడా ముడతలు పడతాయి, నీకు కూడా పొట్ట వస్తుంది, నువ్వు కూడా తప్పదు. నువ్వు ఇంకొకరిని చూపించే ముందు నువ్వు కూడా అందులోనే వెళ్తావు అనే విషయం మర్చిపోవద్దు. ఇట్స్ ఇంపార్టెంట్ టు యాక్సెప్ట్ అండ్ ఎంబ్రేస్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. అవును, నేను 40లో ఎలా ఉన్నానో అలా 50లో ఖచ్చితంగా ఉండను. నేను 30లో ఎలా ఉన్నానో అలా 40లో ఉండాల్సిన అవసరం లేదు. I have to accept and embrace change. ఆ చేంజ్ని I should fall in love with it. అవును, రైట్. బట్
I cannot abuse it also at the same time. I can't show that as an excuse. నేను 40లో వస్తే నా మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది, 50కి ఇంకా స్లో డౌన్ అవుతుంది, అప్పుడు నేను ఇంకా ఎట్లా యాక్టివ్గా ఉండాలి అనేది మనం హెల్త్ విధంగా మనం చూసుకోవాలి. బట్ ఇట్ ఈస్ నాట్ బాడీ షేప్ విధానంలో. అవును, ఎనర్జెటిక్గా ఉన్నారు, మీరు హెల్తీగా ఉన్నారు, మీరు వంగగలుగుతారు, కూర్చోగలుగుతారు, నిలబడతారు అంటే మీరు ఏ షేప్లో ఉన్న ఇబ్బందే లేదు. అంతే, ఎవడు కమెంట్ చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఆయాసం వస్తుంది, మీకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, మీరు కూర్చోలేకపోతున్నారు, నుంచోలేకపోతున్నారు అంటే అప్పుడు ఖచ్చితంగా మీ హెల్త్ ఇస్ ఇన్ డౌట్. అప్పుడు ఖచ్చితంగా ఇంకొకటి ఎవడో అన్నాడని కాకుండా మన కోసం మనం మూమెంట్ అనేది చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో మొత్తానికి అయితే మదర్స్కి కావాల్సింది మెంటల్ హెల్త్కి ఒక గొప్ప సపోర్ట్, ఫిజికల్ హెల్త్కి ఎక్సర్సైజ్ రొటీన్ 8,000 అడుగులు, అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ రొటీన్ని సమకూర్చుకోవడానికి కావాల్సినంత డబ్బులు చేతిలో. ఇది చాలా ఒక కొత్త పాయింట్, బికాజ్ ఇది కూడా ఒక సెల్ఫిష్ యాంగిల్, మరీ ఇండివిజువలిజం వచ్చేసిన సొసైటీలో అనే చందంగా చూస్తారు. అంటే అవతరాడు చెప్పించుకుంటా ఉంటే ఎందుకు చూడడండి, హ్యాపీగా చూస్తాడు. అరే నువ్వు నీ కోసం ఒక మనిషి పుట్టింది, ఆమె బాధ్యతే నీ అన్ని బ్లేమ్లు తీసుకుని అంటే ప్రతి ఒక్కడు చూస్తాడు. మనకి మనం నిలబడకపోతే ఎవ్వడు వచ్చి నిలబడు, మన పేరెంట్సే నిలబడరు. ఫర్గెట్ అబౌట్ ప్రపంచంలో ఎవడో సంగతి ఎందుకు, పుట్టంగానే ఎవడికి ఇచ్చేస్తామా ఆ సొసైటీకి. మనం అందరం ఎంత హ్యాపీగా మన అమ్మాయి ఎంత ఒదిగుంది అంటే పేరెంట్స్ అంత ప్రౌడ్ ఫీల్ అయ్యే సమాజం మాది. మన కోసం మనమే నిలబడాలి. మన డబ్బుల కోసం అడగడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేనే లేదు. అవును, మోస్ట్ అన్పెయిడ్ జాబ్ ఏంటంటే దట్ ఆఫ్ అ హౌస్ వైఫ్ అండ్ దట్ ఆఫ్ అ మామ్. అఫ్ కోర్స్ మళ్ళీ దీన్ని నెగిటివ్గా రాస్తారు, బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దట్ ఒక థ్యాంక్లెస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇలాగా సేవలు చేసుకుంటూ పోవడం ఇంటికి. బట్ అలా చేసినా తప్పులేదు, మనకి మనం సేవ చేసుకుంటేనే దానికి పూర్తి సార్థకత వస్తుంది, ఫుల్ఫిల్మెంట్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుందండి. ముందు రెస్పెక్ట్ వస్తుంది. మోస్ట్ ఉమెన్కి ఇప్పుడు లేకపోయింది లవ్ కాదు, దే డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఇన్ దేర్ మ్యారేజ్ ఆర్ దేర్ రిలేషన్షిప్. ఆ రెస్పెక్ట్ని కమాండ్ చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్షియల్ కంట్రోల్ 100% నీ చేతిలో, నీ డబ్బులే ఉండాలి. సెకండ్, నువ్వు ఫిజికల్లీ హెల్దీ ఉండాలి, మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. ఈ మూడు అనుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు. అంతే. బెస్ట్ అద్భుతమైన మెసేజ్ ఫర్ మదర్స్ డే పవిత్ర. మీరు మీ లైఫ్లో యాజ్ అ మామ్ మీరు అలవర్చుకున్న 1-2 మంచి పాయింట్లు చెప్పండి. ఈ లాస్ట్ 1 yearలో హ్యావ్ వాక్ మోర్ దాన్ 2000 kilometers అండి. అంటే ఇట్ ఈస్ నాట్ క్లైంబింగ్, ఏదో జంగల్కి వెళ్ళి నడవడమో ట్రెక్కింగ్కి వెళ్ళి నడవడమో కాదు, మా ఇంట్లోనే పైకి కిందికి మెట్లెక్కి తిరిగి ఆ లోపల తిరిగే అంత స్టెప్స్ చేశాను. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు టేక్ కేర్ ఆఫ్ హెల్త్. లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 6 to 8 kgs మళ్ళీ లూజ్ అయ్యాను నేను. బికాజ్ ఆఫ్టర్ 40 సిట్ అయ్యాక లైక్ ఏజ్ విల్ వర్క్ అగేన్స్ట్ అస్ అంటారు కదా. సో ఐ వాజ్ లైక్ ఐ నీడ్ టు బీ ఫిట్, ఐ నీడ్ టు బీ ఎనర్జెటిక్ నా కోసం. Yes, so that's last 1 yearలో that is something which I'm really proud of. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఎంత ట్రావెల్ ఉన్నా, నేను 8,000 steps mandatory I was able to do every single day. Second, I started another business venture of mine, another baby of mine. ఎలా అయితే పాతకాలంలో మదర్స్ పిల్లల్ని కనేవాళ్ళు, అలా నేను బిజినెసెస్ని క్రియేట్ చేయడంలో హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో మై బ్రెయిన్ చైల్డ్ క్రియేటివర్స్ ఇస్ ఇన్ ఆపరేషన్ రైట్ నౌ. సో వేర్ ఒక 1 yearకి కావాల్సిన కంటెంట్ మొత్తం ఒక 3 daysలో పీపుల్ మా స్టూడియోలోకి స్టెప్ ఇన్ అయ్యి క్రియేట్ చేసి బయటికి వెళ్ళే ఫెసిలిటీని క్రియేట్ చేశాము. అంటే ఇట్స్ AR/VR? It's not just AR/VR, it is more like mental, emotional, physical and creation space, right? ఒక మనిషికి ఎవ్రీ సింగిల్ డే 19,000 థాట్స్ వస్తూ ఉంటాయి. మనం ఒకటి సాధించాలన్నా సాధించడానికి కరెక్ట్ స్పేస్ లేదు. సో ఐ క్రియేటెడ్ ఎ స్పేస్ వేర్ యూ కెన్ జస్ట్ స్టెప్ ఇన్ for 3 days, get into a zone of creation. What do you want to make out of your life? So alanti oka beautiful space ni 236 Jubilees lo create chesanu, 7,000 SFT plus space. Wow. So that's something which I'm totally in love with right now in my financial and business and my legacy space. And both my boys have reached teenage this year. So to step back and not hover over them and let them find their own independence. Amazing. That's another thing that I'm totally enjoying. A glow kanipistundi mee mohanlo, the glow of doing what you want to do. Wishing you all the very best, Dr. Mani Pavitra. And of course దీనిలో మీరు మెంటల్ హెల్త్ తో పాటు డెంటల్ హెల్త్ పక్కన పెట్టేశారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ ఐఎమ్ సేయింగ్, బట్ యూర్ క్రియేటింగ్ మచ్ బిగ్గర్ థింగ్స్, మచ్ బ్యూటిఫుల్ థింగ్స్ దట్ చాలా మందికి రాని ఐడియాస్ మీకు వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ మెసేజ్. మదర్స్ డే సందర్భంగా అమ్మకి కావాల్సిన 2-3 కీలక విషయాలు చెప్పారు మీరు.
Thank you so much for having me here, and I always love having these conversations with you, Swapna garu. మోర్ టు కమ్. డెఫినెట్గా మనం తప్పకుండా ఇలాంటి టాపిక్స్ మాట్లాడాలి. ఎంతమంది చూసినా ఎంతమంది ఏకీభవించకపోయినా తప్పకుండా దిస్ విల్ క్రియేట్ అగైన్ అ వెరీ న్యూ వే ఆఫ్ థింకింగ్. Thank you. థ్యాంక్ యూ so డాక్టర్ much. మణి పవిత్ర. Yeah, thanks.